వెయ్యే సచినా వెయ్యే పాలిటిక్స్ తోటి పృథ్వీరాజు ఏంటి జనం వస్తారనేది కాదండి అసలు. అంటే రాజకీయాల్లో రావాలనుకున్న సందర్భము, రాజకీయాల్లో ఎదగాలనుకున్న సందర్భాల్లో మిమ్మల్ని చూసి మీ క్రెడిబిలిటీకి జై కొట్టి వచ్చే 2000 మంది మీ పొజిషన్ని డిసైడ్ చేస్తారనుకున్నారా? ఎవ్వరు పొజిషన్ డిసైడ్ చేయరండి. ఇక్కడ ఏంటంటే మా మేనిఫెస్టో ఇది, మేము ఇలాగా అధికారంలోకి వస్తే ఇలాంటి మంచి పనులు చేస్తాం అని చెప్పుకుంటున్నాడు మా లీడరు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. 25 కేజీల బియ్యం కోసం అర్రులు దాచకండ్రా, 25 ఏళ్ళ మన బిడ్డల భవిష్యత్తు కోసం రాజకీయ పోరాటం, దట్ ఈజ్ జనసేన. ఈ స్లోగన్స్ బాగా జనాల్లోకి వెళ్ళి ఇలాంటివి చెప్తున్నాం మేము. అవతల పార్టీలు ఏం చెప్తాయంటే ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 2 చోట్ల ఓడిపోయాడు, ఇవి తప్పితే వాళ్ళ దాంట్లో ఏమీ లేవు. నేను వస్తాను మీ పొలిటికల్ అంటే చెప్తున్నాను, మీ పొలిటికల్స్ అంటే మీరు వైసీపీ నుంచి బయటికి రావటము, రిజైన్ చేసి మీరు అంటే ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు అంతవరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఓపెన్ సీక్రెట్ తెలిసిపోయింది. బట్ జనసేన ట్రావెల్ అనేది ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వలేదు బయట. 2020 నుంచేనే ఉన్నాను. అంటే నేనేమంటున్నానంటే మీ జాయినింగ్కి సంబంధించి మీరు అఫీషియల్గా పార్టీలో యాక్టివ్గా ఉన్నారు, ఎక్కడి నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు, ఆ పార్టీలో మీ పొజిషన్ ఏంటి, మీ పాత్ర ఏ స్థాయిలో ఉంది అనే విషయాలకి సంబంధించి ఎప్పుడు కూడా బయట డిస్కషన్ జరిగిన పరిస్థితి లేదు. అంటిల్ అన్లెస్ మీరు వచ్చి మీరు ఇంటర్వ్యూల ద్వారా చెప్పుకుంటే తప్ప. ఇప్పుడు ఒకటండి, జనసేనలో పిలిచి బొట్టు పెట్టి ఆరతలు ఇచ్చి కండవాలు కప్పి రండి ఇలాగా అని చెప్పి చీప్ పబ్లిసిటీలు ఉండవు మా దగ్గర. ఈ పార్టీ సిద్ధాంతం ఏంటంటే కష్టపడి పని చేయాలి. ఎవరు ఈ పని ఈ సిద్ధాంతాలు నచ్చినాయే వెళ్ళి కష్టపడి పని చేయి. జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీలో ఉన్న నాయకులు, వాళ్ళతో పాటు ఉన్నటువంటి పెద్దవాళ్ళు వీళ్ళందరినీ గౌరవించి వాళ్ళ కోసం వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని గౌరవించాలండి. వేరే చోట్ల లేవు అవి. వేరే చోట్ల ఏంటంటే ఎవడు పడతాడు. ఇక్కడ ఏంటంటే ఒక క్రమశిక్షణ సైనికుల్లా ఉంటారు. ఇక్కడ ఏదో పవన్ కళ్యాణ్ గారు బొట్టు పెట్టి నువ్వు రా పృథ్వీ, నీకు ఎమ్మెల్సీ ఇస్తా, నేను ఎమ్మెల్యే ఇస్తాను, నేను ఇలాంటి మాటలు మా వాళ్ళు ఎవరు చెప్పరండి. పేద ప్రజల కోసం కష్టపడుతున్నాడు. ఒక పార్టీ అన్నప్పుడు ఇన్విటేషన్ ఉంటుంది, పార్టీ కండువా కప్పేసి అఫీషియల్గా వాళ్ళ పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తగానో నాయకుడుగానో ఖరారు చేసే పరిస్థితులే ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నాయి. అతీతంగా జనసేన ఉంది అంటే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఏంటంటే మేము పబ్లిసిటీ కోసం పాకులాడమండి. ఇది కండవాలు వేసి అక్కడేమో ఫోటోలు దిగి అలాంటివి మేము చెయ్యం. ఇప్పుడు నేను పార్టీలో ఉంటే బయట ఎందుకు చెప్పాలి, నేను మీకెందుకు చెప్పాలి, నేను మామూలుగా అనుకుందాం, నేను మీకెందుకు చెప్పాలి, నేను ఆల్రెడీ సభ్యత్వం తీసుకున్నాం. అధికారికంగా ఏంటి, నేను ఏమన్నా రెగ్యులర్ ఎమ్మెల్యేనా అధికారికంగా పార్టీలోకి రావటానికి? ఎప్పుడో అధికారికంగా అయిపోయాం. మరి ఎందుకోసం రాజకీయాలు పృథ్వీ గారికి ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఏమో వాళ్ళు చెప్పి మాట్లాడమని చెప్పకుండా మాట్లాడమని ఏమైనా డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు మాట్లాడతారు. ఆ పార్టీలో ఉన్నారు పెయిడ్ ఆర్టిస్టులు. మేము అలా మాట్లాడము. మేము మా నాయకుడి కోసం మేము కష్టపడి పనిచేస్తాం. అవసరమైతే ఎంతవరకైనా వెళ్ళటాకైనా మేము రెడీగా ఉంటాం. అది జన సైనికులు, వీర మహిళల కాన్సెప్టు. అంతేగాని నాకు నెత్తి మీద కిరీటం పెట్టండి, నేను గట్టిగా మాట్లాడతాను, నాకు ఇది చేయండి, అలాగే ఎవడో చెప్పడండి. జన సైనికులు అంటే క్రమశిక్షణ, నియమ నిబంధనలు కలిగిన వాళ్ళు అనే ఒక ఇది. మీ గాగుల్స్ తీస్తే మిమ్మల్ని చూసి మాట్లాడాలంటే అంటే నాకేంటంటే గాగుల్స్ ఎందుకు పెట్టానంటే అండి, నాకు నైట్ షూటింగ్ జరగడం వల్ల కొంచెం డల్గా ఉంటుంది. బట్ ఈ క్వశ్చన్ నేను మీ గాగుల్స్ లేకుండానే ఎప్పుడైనా ఒకేలాగా చెప్తానండి. ఒకటే మీరు జనసేనలో 2018 వరకు సినిమా ఇండస్ట్రీలో వైఎస్ఆర్సీపీకి వచ్చి బాహాటంగా వాళ్ళ పార్టీ కండువా కప్పుకొని అనేక సభల్లో 2018 కాదండి, అంటే ఆ ఎలక్షన్స్ టైంలో ఇండస్ట్రీ నుంచి వచ్చిన అతి కొద్ది మందిలో పృథ్వీ అనే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాని చాలా అట్రాక్ట్ చేసి సభలు స్పీచ్లతోని ఆకట్టుకున్నారు. అలాంటి పృథ్వీరాజ్ని, బలిరెడ్డి పృథ్వీరాజ్ని అడ్డంగా బలి చేశారా, బలి అయిపోయాడా? నేనేం బలి అవ్వలేదండి. వాళ్ళకి లేదా అదృష్టం, వాడుకు దొబ్బిన వాళ్ళు అంటాను వాళ్ళని. ఇప్పుడు కాదు, అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి ఉన్నాడండి పృథ్వీరాజు. ఇప్పుడు కాదు, 2014 పార్టీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అపోజిషన్లో వైఎస్ఆర్సీపీ ఉంది. అప్పుడు ముందు నుంచి ఉన్నాను నేను. 2011 అక్టోబర్లోనే ఎప్పుడు అండి మేము వెళ్ళింది అక్కడికి. 2014 ఎలక్షన్ అపోజిషన్లో ఉన్నాను.
తర్వాత నేను వెనక్కి వచ్చేసాం. మళ్ళీ మన షూటింగ్లు అవి చేసుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి రెండు అప్పుడు అపోజిషన్లో ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు ఉంటే ఈసారి గవర్నమెంట్ వస్తుందేమో చెప్పలేం కదా, ఈసారి చేసి చూద్దాం ఒకసారి ఏమో అదృష్టం 2019 అని మాట్లాడంటే ఇక్కడ ఒక మనిషి, ప్రతి మనిషికి ఒక చిప్పు ఉంటుందండి మైండ్ అనుకుంటే ఒకటి. ఆ చిప్పు దొబ్బినప్పుడు ఏది పడితే అది మాట్లాడతాడు. ఎవడో ప్రొవోక్ చేస్తే ఆడు మాట్లాడతాడు. ఒక ఉసిగోడిపోయిన వేట కుక్కల్లాగా మాట్లాడండి, స్క్రిప్ట్లు వస్తాయి, దడ ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా వాళ్ళంతా. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నారు, అన్నీ తిట్టండి స్క్రిప్టు అంటే మీతో పాటు జర్నీ స్టార్ట్ చేసి వైసీపీని నమ్ముకున్న వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళు నాకు తెలిసి ఎవరు బయటికి వచ్చి వాళ్ళు అంటే యూటర్న్ తీసుకున్న పరిస్థితులు లేవు. పోసాని గారు అలాగే పార్టీని అంటుపెట్టుకొని ఉన్నారు. అలీ గారు, లక్ష్మీ పార్వతి అఫ్కోర్స్ ఆవిడ ముందు నుంచే ఉన్నారు. విజయ్ చంద్ గారు, ఇంకా కొంతమంది యాంకర్స్ అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్న వాళ్ళు అందరూ బయటకు వచ్చేటానికి రెడీగానే ఉన్నారు. పోసాని గురించి నాకు అనవసరం, నేను మాట్లాడను. అలీ గారి గురించి నేను మాట్లాడను. అంటే వ్యక్తిగతంగా మాట్లాడచ్చు, కానీ వాళ్ళతో పార్టీలో ఉన్నది నేను స్వయంకృత అపరాధం ఏంటంటే, నేను అందరూ పుష్కరాల్లో ఆఖరి రోజున మునక్కపోతే మళ్ళీ 12 ఏళ్ళ తర్వాతే పుష్కరాలని వస్తాయి అని చెప్తుంటారు పెద్దలు. అలాగా ప్రతి ఎదవని తీసుకెళ్ళాను నేను. మీరే తీసుకెళ్లారు వాళ్ళని, జాయిన్ చేశా అలీ గారిని. వాళ్ళ సంగతి నేను వదిలేయమంటున్నా. నేను వాళ్ళు వద్దు, నాకు నాతో పాటు కొంతమంది ట్రావెల్ తీసుకెళ్లిన వాళ్ళలో అలీ గారు పోసాను వద్దన్నా కదండి నేను. వాళ్ళు ఏదో ఆశించి జాయిన్ అయ్యారో ఏమో, నాకు అనవసరం అది. వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం, నా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అలీ పోసాను. చాలామంది నా వెనకాల నేను ఎవరినైతే తీసుకెళ్ళి అక్కడ పెట్టామో వాళ్ళందరూ గోతులు తవ్వి ఎప్పుడు ఏదైనా మాట్లాడతాకి నేను వాళ్ళని కూడా తప్పను. స్క్రిప్ట్ అలా మాట్లాడండి అలాగా. మా ఇంట్లో నా వైఫ్ దగ్గర నుంచి నాకున్న వెనకాల లేడీ కార్యకర్తలు కానీ అందరూ జగన్మోహన్ రెడ్డి గెలవాలి, రేపొద్దున్న ఎలక్షన్ రిజల్ట్ ఒక 30 రోజుల తర్వాత అనుకుంటా అని చెప్పి అందరూ గుండు గీయించుకున్నారండి తిరుపతిలో. ఒక మగాడు గుండు గీయించుకుంటా అంటే సరే వేరే విషయం, ఒక ఆడ మనిషి గుండు చేయించుకోవడం అంటే అది నిజంగా అది కూడా విశ్వాసాలైన దౌర్భాగ్యులు వెధవల వాళ్ళు. ఆ గుండుతోటే మేము వెళ్ళాం పులివెందల. అప్పుడు ఆయన ఏదో ఇఫ్తార్ ఎందుకు దేనికి వెళ్తున్నాడు, మమ్మల్ని చూసి చూడనట్టు ఉన్నాడు, గుర్తుపట్టలే ఆయన. నేనంటే అన్న ఏంటన్నా గుండు చేయించుకున్నారు మీరు అంటే, మీరంటే అంత భక్తి అండి అన్నాం. అంత నమ్మాం మేము. ఒక కద్దరు వేసుకొని కూర్చుని బట్టలు ఎలా అనుకుని ఇలాగా అనుకుని మాట్లాడి ఇలా దండం పెట్టడం కాదండి. ఎప్పుడైనా సరే నాయకుడు అనేవాడు తప్పు ఉంది, ఇది తప్పు, నువ్వు చేసింది కరెక్టా అని కూర్చోబెట్టి మాట్లాడాలి. మాట్లాడకుండా ఈ మీడియా మాట్లాడిన మాటలు, ఎవడెవడో ఎదవలు మాట్లాడిన మాటలు అవాకు చవాకులు పెట్టి అలాగా దూరం చేసుకోకూడదు ఎవరిని. నువ్వు కరెక్ట్, రైట్, నువ్వు తప్పు ఉందయ్యా, నువ్వు శిక్ష అనుభవించు, నువ్వు తప్పు ఉందా ఎవరైనా అడిగారా? ఇవన్నీ వాళ్ళు గురువింద కిందలాగా వాళ్ళ కింద ఇన్ని తప్పులు ఉన్నాయి. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎస్పీబీసీ టీటీడీ అనేది నిరంతరం కూడా మన వెంకటేశ్వర స్వామికి సంబంధించి మీరు అన్నయ్య కాదన్ను, ఇదే ఎస్పీబీసీ గురించి మీకు తెలుసండి అసలు? నేను తప్పు లేనిదే ఒకవేళ మీ మీద జరిగి ఉంటే మీరు ప్రూవ్ చేసుకోవచ్చు కదా. మీరు ఎందుకు అక్కడ ఉండి ఫైట్ చేయలేకపోయారు? ఎందుకు మీరు బయటకు వచ్చి అలిగేషన్స్ వేస్తున్నారు? అంటే అవసర రీత్యా మీరు అక్కడ ఉన్నట్టే కదా. ఇప్పుడు ఏ అవసర రీత్యా అండి? అంటే మీకు కావాల్సిన పొజిషన్స్ కోసం. మీకు తెలియదే కాదు, నేను చెప్పేదేనండి. నేను జాయిన్ అయిన 3వ నెలలోనే రాజీనామా చేసి లెటర్ ఇచ్చేసాను. నాకు తెలుసా మీకు? ఇది ఎవరికైనా తెలుసా? ఎవడైనా న్యూస్ వాళ్ళకి తెలుసా? ఎందుకు నా మీద ఒక అమ్మాయి ఎలిగేషన్ ఇస్తుంటే అదేం మాట్లాడుతుంది దాని గురించి అడిగారా మీరు? ఇప్పుడు ఇంత సిన్సియర్గా మీరు ఏదో పొజిషన్ల గురించి అడుగుతున్నాం అంటే ఎందుకు ప్రూవ్ చేసుకోలేదు అక్కడ? మీరు అడగగలిగారా అన్న? నేను అడిగాను. ఒక లీడర్ మిమ్మల్ని తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అని కనుక్కోలేదని బాధపడుతున్నారు. మీ బాధ వెనక నిజ నిర్ధారణ అక్కడ ఉండే ఎందుకు ప్రూవ్ చేసుకోలేదు? ప్రూవ్ చేస్తారు ఎక్కడ? ఎవడున్నాడండి అక్కడ ప్రూవ్ చేయడానికి? నా వెనకాల కొండంత అన్న ఉండాలి, లేకపోతే రెడ్డి క్యాస్ట్ అన్న ఉండాలి.
అంతే. లేదు నాకు, నేను కాపు, వెస్ట్ గోదావరి, బార్నేని, తాడేపల్లిగూడెం. ఎందుకు రెడ్డి ముద్ర వేస్తున్నారు? రెడ్డిలు కాకుండా మిగతా వాళ్ళు చాలా మంది, ఎక్కడ చాలా ఉన్నారు మిగతా వాళ్ళు? చాలా మంది మిగతా ఇతర కులస్తులు ఎవరు లేరు? ఎవరు ఉన్నారండి అక్కడ చెప్పండి. రెడ్లు అంటే అద్భుతం. ఓకే. ఇప్పుడు మీకు ఎస్విబిసి గురించి అసలు మీకు తెలియదు. కింద అలిపిరిలో ఉంటుంది ఒక చిన్న ఆఫీసు, పైన కొండ మీద ఉండేది తిరుమల తిరుపతి దేవస్థానం. అక్కడ జరిగే తప్పులకి దీంట్లో అసలు ఇంత ఏమంటారు, ఇసుక రేణు అంత కూడా ఉంటుంది ఇక్కడ. అదే ఎస్విబిసి ఆఫీసులో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు పైన గరుడ సేవ, కింద కాంత సేవ అని చెప్పి గతంలో జరిగింది. ఈనాడులో హెడ్డింగ్లతో పాటు వచ్చినాయి. అంతకుముందు ఒక సీఈఓని కూడా ఇలాంటి మ్యానిపులేట్ చేసి బయటికి తోసేశారు. అలాగే ఇంకొక ఎంప్లాయర్స్ని బయటికి తోసేశారు. వీళ్ళు ఎస్విబిసిలో పనులు చేసుకునే వాళ్ళందరూ ఎన్ని రకాల గొడవలు పడి అవన్నీ భజనల రూపంలో మార్చుకొని కొంతమంది ఉన్నారు అక్కడ మనం ఎమడలేము, పొసగలేము అని చెప్పి నేను 3వ నెలలోనే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ రాసి తీసుకెళ్ళి నేను అక్కడ అప్లై చేస్తే ఇంకో 3 నెలలు ఉండండి అన్నారు. ఉండకుండా అప్పుడే వెళ్ళిపోయి ఉంటే నాకు ఈ పెంట ఉండేది కాదు. అనిపించిందా ఎప్పుడైనా బాధపడిన సందర్భం? నేను బాధపడలేదండి, నేను ఒకటే హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను 4 నెలలు వెంకటేశ్వర స్వామి ఎదురుగుండా కూర్చున్నా. ఇదే స్వామి నేను ఇక్కడ కూర్చుని రోజు. అది ప్రపంచంలో ఎంత పెద్ద కోటీశ్వరుడు కూడా దక్కదు. అది అంత గంటల కూర్చుని అదృష్టం ఎక్కడ ఉంటుందండి అది. సరే అని చెప్పి నేను బయటకు వచ్చాను. అక్కడ ఉన్న ప్రధాన పూజారులు కూడా చెప్పారు, స్వామి లీలలో అద్భుతం, ఆయన దగ్గర ఉండటమే నీ అదృష్టం. ఇక్కడ ఉండి నువ్వు ఇలాగ ఉండుంటే ఒకవేళ నిన్ను చంపేవారేమో. ఇక్కడ తప్పు జరుగుతుందండి అని చెప్పకూడదు మనం. అంటే నిత్య సేవల్లో భాగమై 4 గంటలు మీరు స్వామివారి ఎదురుగా కూర్చోవాల్సిన భాగ్యం మీకు దక్కిన పరిస్థితుల్లో మీ విషయంలో నిజం కాదు, ఒక అపవాదు నా మీద వచ్చింది అనుకున్నప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కూడా రక్షించలేకపోయాడే నన్ను అనే బాధ ఎప్పుడు మీకు? పెద్ద మాటలు ఆ స్వామి మీద పెట్టకండి. ఇంకా దరిద్రులు చాలా మంది ఉన్నారు. మీకు ఫీల్ అయ్యారా? నేనేం అలా ఫీల్ అవ్వలేదండి. స్వామిలలో అని కొన్ని రోజులు స్వామి దూరం పెడతాడు ఎవరినైనా, అంతే. ఎంత దగ్గరికి వచ్చినా కూడా పెద్ద వాళ్ళని దూరం పెట్టారన్నారు. వరలక్ష్మి వ్రతం రోజున హిందూపూర్ ఎంపీ ఏం చేశాడండి? దాని గురించి ఎవరైనా మాట్లాడారా? ఆయన గోరంట్ల మాధవ ఎవరు, అంబటి రాంబాబు గురించి ఎవరైనా మాట్లాడా? అవంతి శ్రీనివాస్ గురించి మాట్లాడారా? లేదు. పృథ్వీరాజ్ గురించి ఎందుకు మాట్లాడారు? నేను కోర్టులు అడిగా. ఎవరు మీకు శత్రువు? మా పార్టీలో ఉన్న వాళ్ళే మాకు శత్రువులు. నా ఎదుగుదల చూసి ఏడిచేవాడే శత్రువు. నా వెనకాల ఉన్నప్పుడు ఎస్విబిసి అని చెప్పి నేను ఎక్కడి నుంచో ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి రాగానే ఒక 20-30 మంది ఇంటి దగ్గర వెయిటింగు. అన్నా రాత్రి కల్లోకి వస్తే నువ్వే వెంకటేశ్వరంలా కనపడ్డావన్నా, అసలు నిన్ను చూడలేవన్నా. ఇంకొక ఆమె అయితే అన్నయ్య నువ్వు అసలు నిజంగా రామారావు గారి తర్వాత నువ్వే నాకు అన్నయ్యలా కనపడ్డావు అని చెప్పేసి మళ్ళీ చైర్మన్ గారి దగ్గర ఆయన మొత్తం పేరంతా ఆయనకి వెళ్ళిపోతుందండి అని చెప్పి అక్కడ చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పొచ్చు. పేర్లు ఎందుకు చెప్తానండి? ఎదవల గురించి మనం పేర్లు కూడా చెప్పాలా చెప్పండి? రైట్. పృథ్వీ గారు దాదాపు 110 సినిమాల వరకు సినిమాలో చేశారు. సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ పృథ్వీ గారు అంటే 30 years అంటే పృథ్వీ గారు లాగా ఒక ముద్ర ఉంది మీ పైన. మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఆ సినిమా అవకాశాల కోసం తిరుగుతూ ఉన్న పరిస్థితుల్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎలా జరిగింది సినిమా ఇండస్ట్రీలో మీ ట్రావెలింగ్ ఎవ్రీథింగ్? ఇదే రోడ్లో అప్పుడు ఎంత ఉండే కదండి, అక్కడక్కడ చిన్న బళ్ళు ఉండే. ఇక్కడే రోడ్డు మీదకి వచ్చి బైక్ పక్కన పెట్టి టిఫిన్ చేసి ఆఫీసుల చుట్టూ తిరగటం, దాంట్లో ఒక బ్రష్ అది పెట్టుకుని తలదూకోవటం, వెళ్ళటం, కనపడటం, రావటం. అదే ఎవరు చేసే పని అదే. ఆర్టిస్ట్ అన్నాక వెళ్ళి అందరినీ కలవాలి. నాకేంటంటే కొంచెం వెసులుబాటు అంటే మా ప్రభాకర్ రెడ్డి గారు ఉండేవారు. ఆయన నాకు గాడ్ ఫాదర్ లాగా. ఆయన ఇంట్రడ్యూస్ చేశారు నన్ను. చెన్నైలో ఉంటే నేను జాబ్ చేసుకున్నాను, తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన చనిపోయాక నాకు అగమ్య గోచరం అయిపోయింది మొత్తం. తర్వాత ఆయన బ్లెస్సింగ్సే నన్ను కాపాడిని. అలాగా 1 by 1 అలాగ ఇతను పెట్టుకుంటే బాగుంటుంది, బాగా కామెడీగా మాట్లాడతాడు, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఒక సీను 10 సీన్లు 20 సీన్లు అలాగా ఇండస్ట్రీ ఆదుకుందండి. కళామ తల్లి అనుకుంటే అందరినీ చేయి పెట్టుకుని నడిపిస్తుంది అందరు నటీనటుల్ని. నన్ను మటుకు సంఖలోకి ఎత్తుకుందండి. ఎందుకు చాలా మందికి అంటే ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 30 years అనేది ఎందుకు బైలైన్ అయిపోయింది పృథ్వీ గారికి? అవునండి. ఎందుకు? అది నేను కాకుండా వేరే ఆర్టిస్ట్ ఎవరితోటో పలికిచ్చినా కూడా ఆ వర్డింగ్కి
ఉన్న ఇది మాట అది పవరు. ఓకే. కృష్ణవంశీ గారు ఆలోచించి ఒకసారి 30 years అని చూడరా అన్నాడు ఆయన. 30 years ఎక్కడ అని అనగానే గుళ్ళమని నవ్వారు లైట్ బాయ్స్. సో ఇదేదో బాగుంది ఎంప్రూవ్ చేసి ఆయన ప్రతి దాంట్లో 30 years అంటే థియేటర్లో ఖడ్గం రిలీజ్ అయ్యాక నేను థియేటర్కి వెళ్ళి చూస్తే 2003 ఒక పక్క శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ గారు వీళ్ళందరూ ఉంటే గోళ నేను వచ్చి 30 years అనగానే థియేటర్ గుళ్ళమని అవుతాం అనమాట. ఓకే. అప్పుడు నాకు 2-wheeler ఉండేది. బయటకు వస్తే దగ్గర ఒక 500 మంది. ఏం చేసినామన్నా మస్తు చేసామన్నా, ఏం చెప్పినామన్నా డైలాగ్. నేను ఎక్కడ చెప్పాను రా, నేను ఓ 30 years అన్నాను దానికే మీరు ఇంత ఇది అవుతున్నారంటే అది అలాగే నాకు ఒక ATM కార్డు. తర్వాత శ్రీ ఆంజనేయంలో మాంత్రికుడు, విలన్గా కూడా ఇతను పనికొస్తాడు, అదొక ATM కార్డు. కృష్ణవంశీ గారు నన్ను అలా ఆదుకున్నాడు. తర్వాత ఇండస్ట్రీలో పెద్దలు చాలామంది నన్ను మంచి పొజిషన్లో పెట్టారు. శ్రీధర్ సెపానా నాకు ఇండస్ట్రీ ఇచ్చిన తమ్ముడు, రైటర్, ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. అతని వల్ల నేను అన్ని సినిమాలు ఇప్పుడు ఇంకో 2-3 సినిమాలు రాస్తున్నాడు అతను. లౌక్యం మా ఇద్దరు కాంబినేషన్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. అలా సాగుతుంది జర్నం. సినిమా ఇండస్ట్రీలో మీకు మీరు గురువుగా భావించే వాళ్ళు వ్యక్తులు ఎవరు అంటే ఏం చెప్తారు? మా ప్రభాకర్ రెడ్డి గారు అండి, ఆయన నో మోర్. మా గురువు వెళ్ళిపోయాడు, మా గురువు లేడు. ఆదర్శం, కష్టం, వీటికన్నిటికీ నేను చిరంజీవి గారు ఆదర్శం. ఏకలవ్య శిష్యుడు నేను ఆయనకి. ఎందుకంటే ఎవరైనా సరే వెస్ట్ గోదావరి నుంచి బయలుదేరి రైలు ఎక్కి పెట్టి పట్టుకుని హైదరాబాద్ వచ్చారంటే చిరంజీవి గారు అంతే. ఇప్పటికి ఇంకో జనరేషన్ వచ్చినా కూడా అదే మాట అంటారు. ఎందుకంటే మొన్న ఈ మధ్య నేను బోలాశంకర్ సెట్లో షూటింగ్ జరుగుతుంటే నేను వెళ్ళి కూర్చుంటే ఆయన గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారిలో ఉన్నాడు. ఓకే. ఆ ఎనర్జీ ఎక్కడ తగ్గలేదు. అలాగే ఉన్నాడు ఆయన. ఆ డైలాగ్ కానీ ఆ డ్యాన్స్ కానీ చూసి ఆయన క్రమశిక్షణ, ఆయన హార్డ్ వర్క్, ఆయన సిస్టమేటిక్గా ఉండటం, ఎక్కడ ఎవరితోటి కాంట్రవర్సీలు ఉండవు, 10 మంది బాగుండాలని కోరుకునే వ్యక్తి మెగాస్టార్. ట్రంక్ పెట్ట పట్టుకొని ఆయన సినిమాలు చూస్తూ రైలు ఎక్కేసి వచ్చేస్తారు చాలా మంది అని అంటున్నారు. అలా ఎక్కొచ్చిన వాళ్ళు రియల్గా ఆయనను చూసిన తర్వాత ఒక్కసారిగా ఏమనిపిస్తూ ఉంటుంది? ఒక హీరో అనే వ్యక్తిని మనం రియల్ 2 షేడ్స్లో చూసినప్పుడు వాట్ వాస్ దోర్ డిఫరెన్సియేషన్ ఏం చెప్తారు? నేను అలాగే పెట్టి పట్టుకు వచ్చాను. బట్ ట్రంక్ పెట్టి కదండి, ఏదో ఒక పెట్టి పట్టుకుని వచ్చాను. గరాణా 3 షూటింగ్ జరుగుతుంది అప్పుడు, ఫైట్. ఆ ఫైట్ దూరం నుంచి ఫైట్ చూసేవాడు అనమాట. మనం అభిమానించే మెగాస్టార్ ఆయన ఫైట్ అది చూసి ఏం మాట్లాడాలో అక్కడికి వెళ్ళలేము మనం దగ్గరికి, మనం ఎవరికి తెలియదు, తోసేసేవారు జనం. అలాంటి వ్యక్తితోటి ఇంటికి వెళ్ళి ఆయన నా బర్త్డేకి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆయన గట్టి కౌలించుకున్నప్పుడు కూడా ఆయనతోటి ఇదే మాట చెప్పాను. ఆయన మెట్ల నుంచి దిగి వస్తుంటే మామూలుగా వైట్ ప్యాంటు వైట్ షర్ట్లో వస్తున్నారు. ఇంత మెగాస్టార్ ఎంత సింపుల్గా ఉన్నాడు ఏంటి ఆయన, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఆయనకి. ఆ ఇది ఇంకెవరికి రాదు అది. ఓకే. అన్ని సంవత్సరాల క్రితం చూసిన మెగాస్టార్కి ఇప్పుడు భోలా శంకర్లో రీసెంట్గా చూశానని చెప్పిన, ఎక్కడైనా వ్యత్యాసాలు కనిపించాయా? ఏజ్ రీత్యా అవ్వచ్చు, అనుభవం రీత్యా అవ్వచ్చు, మాట తీరు, హావభావాలు, ఇవన్నీ రూపంలో మీరు చూసినప్పుడు? ఏమి లేవండి, మామూలుగా ఒక సినిమా చేసిన హీరోకే 100 రకాలు మీరు చెప్పినట్టు అన్నీ వస్తాయి. ఒక సినిమా చేసాడు అనుకోండి, అదేదో ప్రేక్షకులు పాపం ఏదో ట్రాన్స్లో ఉండే సినిమా హిట్ అయిపోయింది అనుకోండి, వాడు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఈ రేంజ్లో ఉంటాడు కూర్చుని. ఏమన్నా పృథ్వీ గారు వచ్చారండి అంటే ఒక 5 నిమిషాలు వేరే మాట్లాడుతున్నా అని చెప్పి అంటాడు. ఇలా చాలామందిని చూస్తున్నాం మేము, ఉన్నారంటారు, చాలామంది ఉన్నారు. చిరంజీవి గారి దగ్గర మేము అప్పుడు ఎలా మాట్లాడాము, ఆయన ఎలా మాట్లాడారు, మొన్న కూడా అలాగే ఉన్నారు ఆయన. సినిమా ఇండస్ట్రీలో భజన చేయకపోతే అవకాశాలు రావు. చిన్న హీరోనా పెద్ద హీరో అనేది వ్యత్యాసం పక్కన పెడితే, జస్ట్ ఒక మొదటి సినిమా హిట్ అయ్యి 2వ సినిమాలోకి అడుగు పెట్టిన హీరోకే కళ్ళెక్కడో నెత్తిలో ఉంటాయి. సీనియర్ ఆర్టిస్టులు అయినా సరే వాళ్ళకి భజన చేయాల్సిందే అనేది చాలా చాలా వినిపిస్తూ ఉంటుంది ఆ టాక్ అనేది. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు ఆడ కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే మేము వెళ్ళిపోయి భజన చేసి అయ్యా మాకు సినిమా ఇవ్వండి అది. నీకే శుక్రవారం వస్తే నీ సినిమా ఆడుతుందో లేదో తెలియదు, ఈడు మా క్యారెక్టర్లు ఇవ్వడం ఏంటి? అలాంటి వాళ్ళు ఎవరు లేరండి, అందరూ సీనియర్స్. బట్ ఏంటంటే కొంచెం బిల్డప్ తగ్గించుకోవాలి హీరోస్. బిల్డప్ ఇప్పుడు కొత్తగా వచ్చి ఏదో నేను ఇది అంటే
చిరంజీవి గారు షూటింగ్ దగ్గరికి వెళ్ళి చూడండి రా ముందు చూసి నేర్చుకోండి. భజనలు మెగా ఫ్యామిలీలో భజనలు ఎంకరేజ్ చేయరు, ఇది వాస్తవం. ఎంతవరకు ఇతను ఆర్టిస్టు ఓకే, భజన ఉండదు. భజన ఎందుకంటే చిరంజీవి గారితో పాటు ప్రజారాజ్యం పార్టీలో కూడా మేము ట్రావెల్ చేసాం కాబట్టి అన్ని రకాలుగా చూస్తూనే ఉన్నాం. ఆయన ఎక్కడ అలాగే ఉంటాడు, ఆయన నిండుకుండా ఎప్పుడు తొనకదంటారు. దానికి మెగాస్టార్ చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ గారు అంతే, మనకి తెలియని విషయాలు చాలా చెప్తాడు ఆయన. ఇలా ఉండాలి, ఇలాగ లైఫ్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, గంటలు మాడుకున్నాం మొన్న బ్రో షూటింగ్లో. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం అండి. హార్డ్ వర్క్, సిన్సియర్ అన్నీ ఉంటేనే మనం ఏదన్నా ఆ గోల్కి రీచ్ అవుతామేమో. కానీ బట్ మెగా ఫ్యామిలీలో భజనలు పనిచేయవు. బిల్డప్ ఇచ్చే హీరోల లైఫ్ స్పాన్ ఎంత సినిమా ఇండస్ట్రీలో? ఎంత శుక్రవారం వచ్చినప్పుడు తెలిసిపోతాడు లైఫ్ స్పాన్ అంటే. ఒక సినిమా హిట్ రెండు మూడు వస్తాయి, ఈలోపే కళ్ళు మీరు అన్నట్టు నెత్తి మీదకి వస్తాయి. నెక్స్ట్ శుక్రవారం సినిమా పడింది, ఇది వెళ్దాం అనుకుంటే ఇంకోటి టక్ పని ఇంకొక హీరో ఫోటో, ఇంకో హీరో వచ్చాడు ఇప్పుడు. అలాగే శుక్రవారం ఇండస్ట్రీకి ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరి మిగతా చోట ఎలా అవుతుందో తెలియదు కానీ ఒక డైరెక్టర్ వస్తాడు, ఒక మంచి కెమెరామెన్ వస్తాడు, క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తారు. పోటీ అనేది సహజం, పోటీ ఉంటేనే మంచిదండి. వచ్చిన ప్రతి ఒక్కడు కూడా రామ్ చరణ్ ఎన్టీఆర్ లాగా బిల్డప్లు ఇస్తే ఎలాగంటే ఎంత కష్టపడతారు వాళ్ళు. అది రాదు కౌంట్కి. వాడు చూడటానికి ఎంత ఉంటాడు ఎలకలాగా, వాడికి ముఖేష్ చూసి హీరో విలన్ కావాలి. ఇండస్ట్రీని కొన్ని కుటుంబాలే శాసిస్తున్నాయి, కొన్ని కుటుంబాల పైనే ఇండస్ట్రీ అంతా ఆధారపడి ఉంది. కొత్త వాళ్ళని తొక్కుతున్నారు, రానివ్వట్లేదు, ఉన్న టాలెంట్ మరుగున పడుతుంది అనే మాటకి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? తొక్కుతున్నారంటే ఏమన్నా బురద వేసి తొక్కుతున్నాడు. చిన్న సినిమా రిలీజ్ చేసుకోవాలి అంటే పలానా ప్రొడ్యూసర్ల డేట్లు తీసుకోవాలి, వాళ్ళు చెప్పినప్పుడే రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుందని బాహాటంగా చాలా గొడవలు, ఇష్యూస్ జరిగాయి. ఇప్పుడు మేము ఇప్పుడు ఒక సినిమా డైరెక్ట్ చేసాండి, వన్ ఆఫ్ ద పార్ట్నర్ నేను దాంట్లో. ఎక్కడ ఇలాంటివి లేవే. ఇప్పుడు ఆ కాంపిటీషన్ లో రిలీజ్ చేయట్లేదు ఏందో అండి. ఇప్పుడు చిన్న సినిమా వాడు వెళ్ళి బోలా శంకర్ మీద. సరే మీరు సపోజ్ మీరు అన్నట్టే పృథ్వీ గారు, మీ సినిమా ఇప్పుడు మీ డాటర్ తో తీస్తున్నారు, రిలీజ్ అవబోతోంది, సరే మెగాఫోన్ పట్టుకున్నారు. రెండు పెద్ద సినిమాల మధ్యలో ఒక 5 డే రిలీజ్ చేసుకోవాలంటే అది జరిగే పనేనా? అలాగే నేనే మీకు చెప్తాను, మీకు మేము లాస్ట్ మంత్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మీరు కాంప్రమైజ్ అయ్యి చేసుకోవడం తప్ప అది కాదండి. ఆదిపురుష్ సినిమా రిలీజ్ అవుతుంది, ఇండస్ట్రీ గురించి తెలిసి 30 ఏళ్ళ అనుభవం ఉండి మేము ఆదిపురుష్ మధ్యలో నా చిన్న సినిమా ఎలా వేస్తాను నేను? ఇట్స్ అ ఫూలిష్ థింగ్ అది. ఇప్పుడు ప్రభాస్ మీదకి పోటీ వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. మనం చక్కగా సినిమా తీసాం, అందరూ బాగుందన్నారు, సెన్సార్ కూడా మంచి అప్లాజ్ ఇచ్చారు, బ్రహ్మాండమైన సినిమా అని. సో వై షుడ్ వి టేక్ రిస్క్? మనం పెట్టిన బడ్జెట్ ఏంటో మనకు తెలుసు, మనకి ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది, మేము థియేటర్లో రిలీజ్ చేసుకోవటం లేదు, ఓటీటీలో వెళ్తుంది. సో ఓటీటీలో చూడరా జనం. ఇప్పుడు పెద్ద సినిమాల మధ్యలో ఎవడైనా చిన్న సినిమా వేస్తాడంటే 2 బాహుబలి కొండల మధ్యలో ఒకడు వెళ్ళిపోతాడు, అలాగా వెళ్ళాడుగా. అంటే అది వాళ్ళ దాని ఇంటర్నల్ ఒపీనియన్ కదండి, వెయ్యాలా వద్దు నిజంగానే ఆ రోజే రిలీజ్ చేసుకోవాలని ఉంది ఒక డైరెక్టర్కి, కానీ కుదరనివ్వట్లేదు అనేది చాలా సందర్భాలు ఈ మధ్య కాలంలో వింటూ. కుదరనివ్వట్లేదు అనేది ఎవరు చెప్పరండి. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్గా ఒక సినిమా తీశారు, అక్కడ చిరంజీవి గారి సినిమాయో లేకపోతే రామ్ చరణ్ సినిమాయో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సినిమాయో ఈ 2 ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు ఏం చెప్తారు? అయ్యా వాళ్ళ మధ్యలో వేసుకుంటే ఎందుకు నలిగిపోవటం, మనకి మన సినిమా బాగుంది, నిదానంగా వేసుకుందాం, కంగారే ఉంది. ఎప్పుడు వేసామనేది కాదు, ఎప్పుడు రిలీజ్ చేసాం, ఎప్పుడు బాగుందో సినిమా అనేది కావాలి. కానీ రిలీజ్ చేసి ఎందుకు రిస్క్ పడతారు? నీ సబ్జెక్ట్ మీద నీకు బ్రహ్మాండమైన కాన్ఫిడెన్స్ ఉండి పెద్ద సినిమాలు మనకేంటి బాహుబలి కన్నా మాది బ్రహ్మాండం అని వేసుకున్నావంటే వాడే ఇది అది ఒపీనియన్ అతంది, అది ఎవరు వాటి మీద ఫోర్స్ చేయరు. రైట్. ఆర్టిస్ట్గా పొలిటికల్ లైఫ్ మరో పక్క కొనసాగిస్తూ మెగాఫోన్ పట్టుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ని కూడా ఎందుకు టచ్ చేసేసారు? అన్నీ దగ్గరుండి పట్టుకునేవాడే ఆర్టిస్ట్. ఖాళీగా కూర్చొని పొద్దున్న మేకప్ వేసుకుని క్యారవాన్లో కూర్చుని, క్యారవాన్లో వచ్చాక సంబంధ బాంధవ్యాలన్నీ పోయినాయి. ఒకప్పుడు ఆర్టిస్టులు అందరూ ఒక చోట కూర్చొని వాళ్ళ కష్టసుఖాలు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏంటంటే పిక్నిక్ లాగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే సార్ షార్ట్ ఇంకో 5 నిమిషాలు అంటే క్యారవాన్లోకి వెళ్ళిపోతున్నాడు,
భోజనాలు కూడా క్యారవాన్లో బట్ ఉన్నాయి. అందరికీ ఉండదు కదా క్యారవాన్. ఎందుకు ఉండదు? ఇప్పుడు అందరికీ ఉన్నాయి క్యారవాన్లు, అవునా? అందరికీ ఉన్నాయి. ఏమైనా ఒక హీరోయిన్ ఫ్రెండ్స్ ఒక నలుగురు ఉంటే వాళ్ళకి కూడా రూము వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు అయితే ప్రొడ్యూసర్ కి తడిసిపోతుంది. ఏం తడుస్తుందండి? వాళ్ళు ఇచ్చేది ఎంత? ఇప్పుడు మీరు ఒక పెద్ద హీరోయిన్ వాడే కాస్ట్యూమ్స్ వాల్యూ ఉండదు కదా వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్. ఓకే. వాడు బేస్ చేసుకునేది అంతా పెద్ద దాని మీద బేస్ చేస్తారు. ఇవన్నీ ఏముందండి వాళ్ళకి పీనట్స్ కింద లెక్క. ఒకప్పుడు హీరో హీరోయిన్ కే క్యారీవాన్ సిస్టమ్ ఉండింది కదా, తర్వాత అందరికి ఎందుకు ఆ సిస్టమ్ ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు మనం ఎక్కడో బయట ఇప్పుడు క్యూబ్ టీవీ బయటే షూటింగ్ చేస్తున్నారండి. రోడ్డు మీదే షూటింగ్ చేయాలి, హీరోయిన్ ఫ్రెండ్స్ హీరో ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. ఏదైనా వాష్రూమ్కి వెళ్ళాలంటే అమ్మాయిలకి ఇబ్బందే కదండి, ఓకే. చచ్చినట్టు ఇవ్వాలి. ఇదివరకు గెస్ట్ హౌస్లో ఉండే, కోవిడ్ వచ్చాక ఎవడో గెస్ట్ హౌస్లకి ఎవరో ఇవ్వట్లేదు. ఓకే. ఎందుకు లేనిపోని తలకాయ నొప్పి మనం పెట్టుకోవటం. అన్నీ 50-60 కిలోమీటర్స్ అవతలే షూటింగ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది. అంటే అవసరం ఉన్నప్పుడే పెడుతున్నారు క్యారవాన్. ఓకే. అది రైట్. మీ డైరెక్షన్ గురించి డైరెక్షన్ అంటే లాక్డౌన్ టైంలో రాసుకున్నాను కదా, రాసుకుని మిమ్మల్ని ఒక పొజిషన్లో నిలబెట్టడానికి జనసేన ఎలాంటి దోహదం చేస్తుంది, పవన్ కళ్యాణ్ ఎలాంటి హామీలు ఇచ్చారు? ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోద్దో 2024 నేను ఫార్చునర్కి చైర్మన్ అనే బోర్డు పెట్టినప్పుడు ఆ బోర్డు తీసేయమన్న దగ్గర నుంచి గొడవ స్టార్ట్ అయింది. ఈ కారు ఏంటి, ఇంత పెద్ద కారు ఇక్కడ ఉంది, మనమేమో వేరే కారులో వెళ్తున్నాం, ఈ బోర్డు ఏంటి, ఆ బోర్డు తీసేయమన్నారు. ఆ బోర్డు తీసి మా డ్రైవర్ జాగ్రత్తగా పెట్టాడు. అది 2024 ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఆ బోర్డు నేను అందరికీ చూపిస్తాను. నేను ఒక ఐడియా నా జీవితాన్ని మార్చింది, ఒక బోర్డు మళ్ళీ నన్ను నిలబెట్టిందంట. దాంట్లోనే మీకు బోర్డు సమాధానం కనపడుద్ది. మీకు ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ అనే బోర్డు ఉంది నా దగ్గర. ఆ బోర్డు యాజ్ ఇట్ ఈస్గా 2024లో ఉపయోగపడుతుంది. అది మళ్ళీ అలానే పెట్టుకుంటారు. అదే ఆ బోర్డుని చూపించి సాధించాను, అసెంబ్లీ గేటు ముట్టుకోనివ్వను అని అంటున్నారు కదా చాలామంది. గేటు దాటి పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళి అసెంబ్లీలో అధ్యక్ష అని అంటాడు ఆయన. తర్వాత ఒక నెలకో 2 నెలకో ఆ బోర్డు అలా ఉంటుంది కారుకి. అత్యాస అనిపించట్లేదు ఇక్కడ? ఏం కాదండి, మేమేమి కొండలు దోచుకోవట్లేదు, రాష్ట్రాన్ని దాచుకోవట్లేదు. మొత్తం ఉన్నట్టు దోచుకోవటం కదండి. వేలాది కోట్ల లక్షలాది కోట్ల రూపాయలు. అది అత్యాస. ఇదేముందండి, చెరువు ఏంటారు మధ్యతరగతి కుటుంబానికి ఉన్నటువంటి చిన్న ఆశ. చాలా మంది సోషల్ మీడియాలో జనసేన చాలా ట్విట్టర్ అవ్వచ్చు, ఇన్స్టా, ఫేస్బుక్ లాంటి మాధ్యమాల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడు కూడా వైసీపీకి అవ్వచ్చు, ఈ జనసేన, టీడీపీ సోషల్ మీడియా వారియర్స్కి ఏదో ఒక ఇష్యూ పైన గొడవలు, వార్స్ జరుగుతూనే ఉంటాయి. కామన్గా ఎవ్రీ టైం ఆల్ టైం ఒకటే మాట, స్ట్రైట్ క్వశ్చన్, మీ జనసేన, అఫ్కోర్స్ ఇప్పుడు మీ జనసేన అనాలి, ఆ కార్యకర్తల నుంచి వచ్చే డైలాగ్ ఏంటంటే, ఇప్పటికైనా 2024లోనైనా జనసేన సింగిల్గా బరిలోకి దిగుతుందా, దిగే అవకాశం ఉందా? వాళ్ళకి దేనికి అంటే సపోర్ట్ ఇప్పుడు నా పార్టీ అండి, నా పార్టీ మా జనసేన, మా పార్టీ ప్రజల పార్టీ. మేము ఎలా వెళ్తాం అపోజిషన్లో? దేనికి? మీ సపోర్టర్సే మిమ్మల్ని అడుగుతున్నారు సోషల్ మీడియా. ఎవరు అడగట్లేదండి అలాగా. ఏంటంటే వీళ్ళు ఏంటంటే అలా ప్రొవోక్ చేస్తారు అలాగే. మేము ఇప్పుడు మీరు గెలిచే దమ్ము ధైర్యం మాకున్నాయి, సింహం సింగల్గా వస్తుంది, ఇవన్నీ ఏదో మాడుతుంటారు చాలామంది. సింహం ఎక్కడైనా జనారణ్యంలోకి వస్తే జూలో అధికారులు పట్టుకెళ్ళిపోతారుగా. సింహాలు ఏమి తిరగవు రోడ్ల మీద. మీరు మంచి పనులు చేస్తే మళ్ళీ మేము గెలుస్తాం, మేము ఇవి చేసాం అవి చేసాం అని మినిస్టర్లు చెప్పానండి. పవన్ నామ జప శాఖ అని పవన్ నామం జపం చేస్తే శాఖలో ఆ మినిస్టర్లు వీళ్ళంతా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎవరైనా ఒకరు చూడండి. అమ్మటి రాంబాబు ఒక మాట మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గారు గురించి రోజా గారు ఒకటి మాట్లాడతారు, ఇంకొకటి ఒకలా మాట్లాడతారు. వీళ్ళకి ఇదే పని, వేరే పనులు లేవు. ప్రజలు కూడా చీ అంటారు. ఇతనికే పదవి ఎందుకు కట్టబట్టాలి? మనం ఒకసారి కట్టబెట్టాం, ఒక అవకాశం అన్నారు, ధనం పెట్టారు, ముద్దులు పెట్టారు, గవర్నమెంట్ వచ్చింది. అంటే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీని కానీ, నారా కుటుంబ సభ్యుల్ని కానీ ఏ రోజు కూడా ఒక్క నెగిటివ్ కమెంట్ చేయని పవన్ కళ్యాణ్ పదే వైఎస్ఆర్సీపీని అంతకుముందు వాళ్ళు అలయన్స్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, వారాహి యాత్రలో అనేక సందర్భాల్లో టార్గెట్ వైసీపీ, టార్గెట్ 175 పైన గురిపెట్టిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. అవే కాంట్రవర్సీ అవుతూ ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గుంటూరు మహాసభలో చంద్రబాబు గారిని ఎలా తిట్టారో, లోకేష్ గారిని ఎలా తిట్టారో మీకు తెలియదు అనుకుంటున్నారు. మీరు చూడలేదేమో.
ఎక్కడ తప్పు ఉంటే అక్కడ ఆయన అడుగుతాడండి ఆయన. ఇప్పుడు ఎందుకు ఆయన ఇప్పుడు రోజుకి ఆయన సంపాదించే డబ్బుల్లో మేము చూస్తున్నాం ఆ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు అక్కడ. కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. ఇది బాగా పెట్టండి, కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. సినిమాలో వచ్చే డబ్బులు ప్రతి చనిపోయిన కౌలు రైతుకి ₹1,00,000 ఆయన ఇస్తున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాక 9 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు పన్ను ఈ మధ్య. మాకెందుకంటే ఒకడేమో దత్తపుత్రుడు అంటాడు. దత్తపుత్రుడు అంటే తెలిసే వాళ్ళకి ఒక పెద్ద యాగం చేసి యజ్ఞాలు చేసి ఒక పెద్దలందరిని పిలిచి దత్తత తీసుకుంటారు. సరే మరి ఆయన దత్తపుత్రుడు అంటే వైసీపీ దగ్గర కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి, మరి పవన్ కళ్యాణ్ ఎందుకు దత్తపుత్రుడు తీసుకోవాలి? వాళ్ళకి అవసరం లేదు. అది ఎన్ని మాటలు ఎందుకు మాట్లాడారు? రోజా గారు అదే మాట మాట్లాడారు, అవసరం లేదు, సింహం సింగిల్ గా సింగిల్ గా ఎక్కడ లార్జెస్ట్ పార్టీ వైఎస్ఆర్సీపీ, జనసేనకు ఆ దమ్ము లేదు అని పదే పదే పార్టీ. ఇప్పుడు ఆవిడ మొన్న అంటుంది ఇరిటేషన్ స్టార్ ఏదో అంది, ఇరిటేషన్ స్టార్ అని. ఇప్పుడు అలాగే చెప్పుకుంటే లేడీస్ మాట్లాడారు, జనసేన వీర మహిళలు. నువ్వు ఏ స్టారో 2024లో నీకు నేను చెప్పకూడదు సాటి ఆడదాని గురించి అని అన్నారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే నువ్వు టూరిజంలో ఏం చేశారు? మీరే జర్నలిస్ట్ ఎవరైనా అడిగారా? సపోజ్ మీ ఛానల్ నుంచి ఎవరైనా అడిగారా? అమ్మ ఇన్ని మాట్లాడుతున్నావు, ఓకే, నువ్వు అన్నిటికీ ఓకే, నువ్వు టూరిజంలో ఏం చేసావు అది చెప్పు తల్లి. మేముంటాం. ఏం డెవలప్ చేసావు రాష్ట్రాన్ని? ఎన్ని వనరులు తెచ్చావు? ఎక్కడెక్కడ రిసార్ట్స్ పెట్టావు? ఎక్కడ సాంస్కృతిక రంగాలని అభివృద్ధి చేసావు? ఇవి లేవు. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ ఏదో మళ్ళీ 3వ పెళ్లి మీద ఏదో కాంట్రవర్సీ పెట్టారు. మొన్న ఆయన వారాహి నుంచి తిరిగి వచ్చాక ఇంట్లో యాగం పెట్టారు, అక్కడే ఉందా? అది పాత ఫోటో రిలీజ్ చేశారని కూడా మాట్లాడుతుంది. ఇంకే ఎలా ఉంటాయంటే నా ఫోటో ఒకటి పెట్టారు, పృథ్వీరాజ్ ఎక్కడో ఉన్నాడు అన్నారు. నేను ఇక్కడే ఉన్నా, ఎక్కడో లేను, వెళ్ళిపోయి 10 రోజులు అయిందంటే అన్నారు. అక్కడే ఉన్నా నేను. ఇంకా ఏదైనా అడిగితే అలాగా ఇలాగ నోరు అబద్ధాల మయం. అది అబద్ధాల మయం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇన్సెక్యూరిటీ, భయం వచ్చేసింది. ఒక్కరోజు 2 రోజులు మా నాయకుడు మంగళగిరిలో ఉంటేనే షేక్ అయిపోతుంది అన్నమాట, షేక్. అదే ఆయన అక్కడ వారాహి మీద మొదలయ్యాక వారాహి యాత్ర సక్సెస్ఫుల్ అని చెప్పి ఉండవేళ అరుణ్ కుమార్ కూడా చెప్పేశారు. స్ట్రాటజీ ఇక మా వ్యూహం మాకుంటుంది. ఏదో వాళ్ళు చెప్పినట్లు మేము ఉన్నాం. ఇప్పుడు మా ఇంట్లో పెళ్ళి, నేను వచ్చే సంవత్సరం పెళ్ళి అండి, అందరిని పిలుస్తాను నేను. కానీ పద్దాగా ఏమండి మా ఇంట్లో పెళ్ళి, మా ఇంట్లో పెళ్ళి అండి, మా ఇంట్లో పెళ్ళి. మీకెందుకు ఆతృత? ఎక్కడైనా సరే రాజకీయ ఒక ఎజెండాలో నా పార్టీ నాది, నువ్వు పైకి వస్తావో అడుగు తింటావో అది నా ఇష్టం, నీ పార్టీ నీది, నీ ఇష్టం. అదే అక్కడ ఎలక్షన్లో చెప్పుకోవాలి, మేము ఇలా చేసాం అని చెప్పి. ఎప్పుడు మా మీద పడి ఎందుకు ఏడుస్తారు మీరు? పొద్దున్న లేసిన కానీ మీ మినిస్టర్లు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ చెప్తే వేరేది లేదా మీకు? రాజశేఖర రెడ్డి గారు అలా ఇప్పుడు లేరే. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎప్పుడు ఇలాగే ఏడవలేదే. అంటే పదే పదే పవన్ కళ్యాణ్ జగన్ ని పార్టీని తిడుతున్నారు కాబట్టి మీరు తిట్టబట్టే ముఖ్యమంత్రి పక్కన ఉన్న వాళ్ళందరూ తిట్టబట్టే. అధికారం లేనప్పుడు జగన్ ని తిట్టి, అధికారంలోకి వచ్చాక జగన్ ని తిట్టి, ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఆల్వేస్ టార్గెట్ జగన్ గానే పవన్ కళ్యాణ్ ఆల్వేస్ టార్గెట్ పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఎప్పుడు కనిపించండి. ఒకటి ఆల్వేస్ టార్గెట్ పవన్ కళ్యాణ్ వాళ్ళకి. మీకు నేను అనేది అభివృద్ధి గురించి మాట్లాడండి. ఎక్కడైనా 2 ఇంటర్వ్యూలు చూపించండి, నేను వెళ్ళిపోతా ఇంటర్వ్యూ వదిలేసి. ఎక్కడైనా వదిలేసి వెళ్ళిపోతాను నేను, ఇంక మాట్లాడను ఇంకెక్కడ ఏ ఇంటర్వ్యూలో. అంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోకి అనుకూలంగా ఆ పార్టీ పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు జగన్ గారు సంక్షేమ పథకాలను తీసుకొచ్చి అవి అందించడమే టార్గెట్ గా ఈ సంక్షేమ పథకాలు ఎవరికి అందుతున్నాయండి? ఎవరికి అందట్లేదు. ఎవరికి అందుతున్నాయి? ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మేము పొలం కొనుక్కొని రిజిస్టర్ చేసుకుంటే నీ బొమ్మ ఎందుకు మాకు? దస్తావేజుల్లో నీ బొమ్మ ఏంటి? ఆ పాస్బుక్ల మీద నీ బొమ్మ ఏంటి? జనాలు ఏమంటున్నారు అవి చెప్పించండి క్యూబ్ టీవీలో. ఏటి బాబు శ్రీకాకుళంలో మొన్న మేము షూటింగ్ వెళ్తే ఏటి బాబు ఏటది అది ఈడేదో ఇస్తున్నాడు, ఆడేదో తింటున్నాడు, ఇది ఇచ్చారు మాకు ఏదో ఇంత పడేస్తున్నారు, మళ్ళీ అంత పన్నుల రూపంలో అంత కట్టించుకుంటున్నారు. 2,000 రూపాయలు ఏనాడైనా ఈ గుడిసికి 2,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది బాబు చెప్పు నువ్వు అని అడిగారు వాళ్ళు. ఏం చెప్తామమ్మా అని అంటే అలా ఉంది పరిస్థితి. మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ బై రోడ్డు వెళ్తే ఏపీలో తెలుస్తుంది ఒళ్ళు నొప్పులేంటి, గుంటలేంటి, గోతులేంటి అని. ఎవడగాడు ఫ్లైట్ టికెట్లు వెళ్ళటం ఏదైనా ఉంటే మాట్లాడటం, కదర్ షర్ట్లు వేయటం, ఈ భోగాలన్నీ అయిపోతాయండి. ఈ భోగాలన్నీ అయిపోతే ఈ దరిద్రులు ఎవ్వరూ గెలవరు. రైట్. పవన్ కళ్యాణ్ గారికి టార్గెట్ ఏంటి అంటే
ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఈ ఎలక్షన్లో ఇండిపెండెంట్గా దిగి పోటీ చేస్తాను అనే పరిస్థితి ఉందా? ఎన్ని సీట్లు గెలవాలని ఆయన ఇప్పుడు టార్గెట్? అదే మా స్ట్రాటజీ అండి, అది మేము ఎందుకు చెప్తాం? ఇప్పుడు క్యూబ్ టీవీ వాళ్ళు అడిగారని మేము చెప్పం. అంటే మీకు అంచనా ఉంటుంది, అంచనాలు మా నాయకులు మీరు చెప్తారు. రియాలిటీ చూస్తున్నారు. మీ నాయకుడు వారాహి యాత్ర కంప్లీట్ చేసి అవునండి, ఇప్పుడు సక్సెస్ అయిందని చెప్తున్నారు. మేము చెప్తున్నాం, ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ కంప్లీట్ స్వీప్ కాదండి, మీరు ఒక ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు కరెక్టే మీరు అడిగింది. నేను ఒక క్వశ్చన్ పృథ్వీ గారు, 100 సినిమాలు చేస్తాను చెయ్యాలి అని అనుకొని ఉంటారు. నేను ఇంత బాగా అభిమానం చూరకున్నాలి. రాజకీయం వేరు, సినిమా వేరు. మీరు వైనాట్ 175 అన్నప్పుడు మొత్తం మీరే తీసుకోండి. మీరేమన్నా అడిగారు ఆయన్ని? 175 నువ్వు ఎలా గెలుస్తావు? 175 చెప్పు ఒకసారి అని ఎవరైనా వెళ్ళి జర్నలిస్ట్ అడిగాడా? ఇమ్మీడియట్గా మిమ్మల్ని బ్యాన్లో పెడతారు. వాస్తవాలు అడగండి. ఎవరైనా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక్క మాట అండి, నేను మిమ్మల్ని అడ్మైర్ చేస్తాను. మీరు ఎవరైనా ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటే ఎప్పుడు మీరు పవన్ కళ్యాణ్ తిడతారు, మీకు అసలు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, సిగ్గు శరవంతా మీకు, మీ అభివృద్ధి గురించి చెప్పండి అని అడిగారు ఎవరైనా ఏ జర్నలిస్ట్ అయినా? వైనాట్ 175 అని చెప్పి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆ పార్టీని గెలిపించుకోవటానికి ఆ నేతలకు ఇచ్చిన దిశానిర్దేశంలో అన్నారు. తీర్పు అన్నారు. అది సాధ్యమేనా అని మీరు అడుగుతూ ఉన్నప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక్క వ్యతిరేక ఓటు చీల్చనివ్వను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని పవన్ కళ్యాణ్ అన్నారు. అది సాధ్యమవుతుందా? వెంటనే సాధ్యమవుతుంది, బ్రహ్మాండ సాధ్యమవుతుంది. మీకు చిన్న వేరియేషన్ చెప్తా. గాజువాక తిప్పల నాగిరెడ్డి నిలబడ్డాడు అక్కడ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే 3 సార్లు ఓడిపోయినాడు. సింపతి వేవ్ అప్పుడు ఇతను ముద్దులు పెట్టి దీవించడం వల్ల కొంత కలిసి వచ్చింది అది. ఆ వేవ్ ఒకటి, ఆ వేవ్ కలిసాక ఇంకేం చేశారు, అక్కడ పల్లా శ్రీనివాస్ అని ఒక ఆయన తెలుగుదేశం నిలబడ్డాడు. అప్పుడు జనసేన తెలుగుదేశం అలయన్స్ లేదు. పల్లా శ్రీనివాస్ అన్న ఆయన పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.